ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ యాడ్స్ చూస్తుంటే మధ్య మధ్యలో మూవీ యేసి డిస్టర్బ్ చేసి సో, ఫైనల్లీ మూవీ మొత్తం అయిపోయాక మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలి అంటే మూవీ మొత్తం బానే ఉంది. కానీ అన్నిటికంటే ముందు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే గంట బటన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమాటిక్ క్రేజ్. ఈరోజు మనం మన ఛానల్లో మన ఫస్ట్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. మూవీ పేరు వచ్చేసి మన లేడీ సూపర్ స్టార్ సమంత గారు నటించిన మా ఇంటి బంగారం. మూవీ ప్లాట్ ఏంటంటే, ఇల్లు వదిలి పారిపోయిన కొడుకు 3 ఏళ్ల తర్వాత చెల్లి పెళ్లి కోసం తన భార్యతో సహా తిరిగి వస్తాడు. తన భార్య ఎవరు కాదు, మన సమంత గారే. సమంత గారికేమో ఒక సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆవిడ విలన్ని పోలీసులు పట్టుకోవడానికి హెల్ప్ చేసి ఉంటారు. సో అందుకే విలన్ రివెంజ్ తీసుకోవడానికి కోసమని వస్తాడు. తర్వాత ఏమవుతుంది అన్నదే మూవీ యొక్క ప్లాట్. సో ముందుగా మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడాలి అంటే, వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి సమంత గారి యాక్టింగ్. ఆవిడ యాక్టింగ్ అయితే ఇరగదీశారు. అలాగే ఇంకో కన్నడ యాక్టర్ కూడా ఉన్నాడు, అతని పేరు దిగంత్ అంట. అతను కూడా బాగానే చేశాడు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. ఇక మూవీలో కామెడీ విషయానికి వస్తే పెద్దగా అయితే ఏమి ఉండదు, కానీ ఉన్నంతలో బాగానే ఉంటుంది. ఎక్కడ అంతగా నవ్వు రాదు. అండ్ క్లైమాక్స్లో వెన్నెల కిషోర్ గారిది ఒక కెమియో రోల్ కూడా ఉంటుంది. ఇక ఇవి కాకుండా మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అసలు చాలా బాగుంటాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం మ్యూజిక్ తిరగదీస్తాడు ఫైట్ సీక్వెన్సెస్లో. అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ కూడా విలేజ్కి తగ్గట్టు చాలా నేటివ్గా న్యాచురల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తీసి పరేసినట్టు అయితే ఉండవు, చాలా బాగుంటాయి. ఎక్కడ ప్రొడ్యూసర్ తగ్గినట్టు అయితే ఎక్కడ అనిపించదు. మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే పెద్దగా ఏముండదు. మూవీ అయితే అలా సాగిపోతుంది. ఎక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఏముండవు. సో బోర్ అయితే ఎక్కడ కొట్టదు. కానీ బట్ ఇంకా ఎక్కడైనా ఓ ట్విస్ట్ ఉండింటే మంచిగా ఉండేదేమో అని అనిపించింది. అండ్ మేబీ ఎమోషన్స్ని ఇంకొద్దిగా చూపెట్టుంటే బాగుండేదేమో అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎమోషన్స్ కొద్దిగా తగ్గినట్టే ఉంటుంది. సో నెగిటివ్స్ విషయానికి వస్తే అంటే ఇంకా ఈ మూవీలో నాకు పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు. సో ఎట్లనో వీకెండ్ కాబట్టి హాయిగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఓటీటీలో జియో హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. సో ఫైనలీ మా ఇంటి బంగారం మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా అలా లాస్ట్ దాకా సాగిపోతుంది. పెద్దగా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అయితే ఏమీ ఉండవు. ఒక సింపుల్ స్టోరీ లైన్ని తీసుకుని నందిని రెడ్డి గారు లాస్ట్ దాకా ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా బాగా తీశారు. మూవీ అయితే బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా బాగుంటాయి. ఫ్యామిలీతో చూడడానికి ఒక పర్ఫెక్ట్ మూవీ ఫర్ దిస్ వీకెండ్. సో ఇదన్నమాట మా ఇంటి బంగారం మూవీ పైన మన రివ్యూ. ఈవేళ కానీ మీరు మూవీ ముందే చూసుకుంటే మూవీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా అయితే ఈరోజు థియేటర్కి పోయి ఒడిస్సే మూవీ చూసి రివ్యూ పెడదాం అనుకున్నా. కాకపోతే నాకు దగ్గరలో ఏ థియేటర్లోనూ ఆ మూవీ ఆడట్లేదు కాబట్టి ఛాన్స్ లేకపోయింది. సో కుదిరినంత త్వరగా ఆ మూవీ రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే మనం ఏదైనా ఛానల్లో వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా వల్ల అయినంత త్వరగా నెక్స్ట్ ఒడిస్సీ మూవీకి రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ టాటా, టేక్ కేర్, బై బై.